శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. సివిఆర్ ప్రేక్షకులకు భగవద్ అనుగ్రహంగా సూర్యాది నవగ్రహ సంపత్తి కాలచక్ర గమనపు ఆశీస్సులుగా మనం ఈరోజు మరొక విషయాన్ని గురించి చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా మండల జాతకం అంటే ఏమిటి, అసలు ఈ మండలం అనే పదానికి అర్థం ఏమిటి అంటే, దేశకాల పరిస్థితులను బట్టి ఆయా స్థితిగతులలో సంచరించుతున్నటువంటి కాల గమనాన్ని బట్టి మండలము అంటే ఒక కాలపు వృత్తాకారం, అంటే ఆ సమయములో అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి కొన్ని చెడు గ్రహాల వీక్షణను బట్టి, చెడు గ్రహాల ఆవాహనను బట్టి, అక్కడ ఉన్నటువంటి చెడు శక్తులు అంటే మామూలుగా కొన్ని దుష్ట శక్తులు ఉంటాయంటారు. కొన్ని ప్రదేశాల్లో మనం వెళ్ళేటప్పుడు, ఉదాహరణకి తిరుపతి జిల్లాలో బాకరాపేట నుంచి కనుమగా తిరుపతికి వెళ్ళేటప్పుడు నాగపట్ల కనుమ అని వస్తుంది. అక్కడ ఆ యొక్క అరణ్య ప్రాంతంలో పోయేటప్పుడు మధ్యలో అనేక మంది యాక్సిడెంట్గా చనిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ కొన్ని దుష్ట శక్తులు పయనిస్తుంటాయి. అంటే కొన్ని శక్తులు ఆత్మహత్యకు గురైనటువంటివి, హత్యకు గురైనటువంటివి. ఆ యొక్క శక్తులు ఈ ఆత్మ శాంతించకుండా మరొక బలమైనటువంటి విధంగా ఏదైనా వీక్ అయినటువంటి కొన్ని ఆత్మలపైన వాలి ఆ ప్రదేశములో మండల వృత్తంగా ఆ చనిపోయినటువంటి ఆత్మ తిరుగుతూ ఏదైనా బలహీనమైనటువంటి ఆత్మ పైన పయనిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆయా దేశకాల పరిస్థితులను బట్టి అక్కడ సంచరించేటువంటి కొన్ని హత్యల సంబంధంగా, అంటే మామూలుగా ప్రకృతి పరంగా ఈ యొక్క ఆత్మ శరీరం వదిలిపోకుండా బలవంతంగా చనిపోవడం కానీ, ఆత్మహత్య చేసుకోవడం కానీ, ఇతరుల వలన హత్య చేయబడడం కానీ, ఇలాంటి దుష్టమైనటువంటి శక్తులతో ఆ ఆత్మకు శాంతి లేక ఇటు నరకానికి పోలేక అటు స్వర్గానికి పోలేక ఆ యొక్క శక్తి, ఆ ఆత్మశక్తి అక్కడ ప్రాంతాలను తిరుగుతూ ఉంటుంది. అలాగే అటువంటి ఆత్మశక్తులు కొన్ని దుష్ట శక్తులుగా మారి అవే మన దెయ్యాలని అంటారు. కొన్ని చెట్లపైన, ముఖ్యంగా చింత చెట్టు పైన వాళ్తుంది అంటారు. ఆ చింత చెట్టు కింద కూర్చొని నిద్రపోకూడదు అంటారు పూర్వీకంగా. ఇలా కొన్ని దుష్ట శక్తుల ఆవాహనగా కొన్ని మనకు మృత్యు గండాల దోషాలు ఉంటాయి. అది ఒకటి. రెండవది, ఎక్కడైతే ఆ యొక్క 10 మంది ప్రయాణం చేసేటప్పుడు అక్కడ అందరూ చనిపోయినారంటే, ముఖ్యంగా ఆ యొక్క వాహనకారుడైనటువంటి ఆ యొక్క యజమాని జాతకములో ఏదైనా ఒక మృత్యుగండం ఉంది, అతని ప్రభావం వల్ల ఈ యొక్క మరొక విధంగా కూడా పోవచ్చు. అలాగే నడిపే రథసారథి పైన కూడా పోవచ్చు. ఇటువంటి స్థితిలో మనము చేయవలసిన విద్యుక్త ధర్మం ఏంటంటే, కొన్ని పరిస్థితులు అనుకూలంగా నాడు రాజులు కూడా పరిపాలించిన సమయములో తమ యొక్క దేశములో కొన్ని అరిష్టములు జరిగినప్పుడు, ఒకానొకప్పుడు మా చిన్నప్పుడు తూర్పు దిశలో పెద్ద తోక చుక్క కనపడితే ఎవరో మన రాజు అధికారి ఎవరో చనిపోతారని చెప్పేవారు. అలా దుష్ట శక్తులు కొన్ని మనకు ఆవాహన అవుతాయి. కాబట్టి అటువంటి దుష్ట శక్తులు ఈ ప్రకృతిలో దుష్టంగా ఉంటాయి. అందుకనే మనము ఇటువంటి దుష్ట శక్తులు ఆవహించినప్పుడు, అలాగే మనం ఇంటిలో కూడా ఇటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉండడానికే మనము ప్రదోష సమయములో అసుర సంధ్యవేళ అంటాం. ఆ సమయములో భగవద్ ఆరాధనగా, ప్రదోష సమయములో భగవంతుని యొక్క కీర్తనలుగా సాంబ్రాణి పొగవేయడం, అలాగే ధూప దీపాలు వెలిగించడం, అలాగే అమావాస్య రోజున దృష్టి దోషంగా ఇంటికి గుమ్మడికాయ కూష్మాండంతో దృష్టి తీసుకుంటే అగ్ని అనేటువంటిది దృష్టి దోష నివారణం. ఈ విధంగా మనం ఎన్నో చెప్పుకుంటుంటే, ఇప్పుడు ముఖ్యంగా మన యొక్క
ప్రభుత్వాన్ని పరిపాలించే రాజకీయ నాయకుల యొక్క జాతకాన్ని చూస్తే కూడా ఏదైనా కొన్ని దుష్ట శక్తులు మన యొక్క ప్రభుత్వ ఆధీనములో ఉండే ప్రాంతాల్లో ఉండేటప్పుడు పూర్వకాలంలో రామాయణ గాథలో కూడా అద్భుతమైనటువంటి ఆ రాజు రామాయణంలో రామో విగ్రహం ధర్మ అన్నట్టుగా ప్రజలను పరిపాలించే ప్రజారంజకుడైన రామరాజ్యంలో కూడా కొన్ని దుష్ట శక్తులను పోలదాడడానికి కొంతమంది రాక్షసులు కూడా అడవిలో ఉన్న ఋషులను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరినీ సంహరించే బాధ్యత నాది అన్నట్లుగా అడవిలో ఉన్నటువంటి రాక్షసులకు అరణ్యవాసంలో రాముడు చెప్పిన ఒక సందేశంగా ఉన్నటువంటి విషయాలు ఎన్నో కూడా మనం రామాయణ గాథలు తెలుసుకున్నాం. కాబట్టి ఇటువంటి దుష్ట శక్తులు కలిగి ప్రపంచములో ఈతి బాధలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని పాలించే నాయకులు కూడా ఈ వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో వేదాల్లో జప తప యజ్ఞ యాగాది హోమ క్రతువులు చేయడం నాటి రాజుల దగ్గర నుండి మనకు ఆచారంగా మన హైందవ ధర్మ సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు చంద్రగ్రహణం వచ్చిపోయినప్పటి నుంచి ఆ యొక్క 6 నెలల పాటు దుష్ట శక్తులన్నీ ఉండే విధంగా ఈ మధ్యకాలంలో చాలా మృత్యుగండాలుగా ఎంతోమంది చనిపోవడం, అనామకంగా చనిపోవడం మనం ఎన్నో వింటున్నాం. కాబట్టి దీనికి ఒక శాంతి హోమాలు చేసుకోవాలి. అది ఆ యొక్క ప్రభుత్వపు పాలనలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, అధికారులు ఎవరున్నారో, అలాగే మన ఇంటిలో ఏదైనా ఒక దుష్ట శక్తితో ఈ విధంగా మానసికమైన వ్యాకులాలు ఉంటే కూడా మనము కూడా ఆ ఇంటి యజమాని ముఖ్యంగా దుష్ట శక్తులను పోగొట్టకుండా జప తప యజ్ఞ యాగాదులు చేసుకోవాలి. ముఖ్యంగా ఒక జన్మ జాతకుడికి రాహుదశ సరిలేదంటే 18,000 సార్లు, అలాగే శని దశ సరిలేదన్నా, అలాగే కేతు దశ సరిలేదన్నా ఈ దుష్ట శక్తుల ప్రభావం మన పైన పడకుండా ఈ ప్రకృతిలో ఎప్పుడు ఈ కాలములో అనేకమైనటువంటి నవగ్రహాలన్నీ కూడా ఆకాశంలో సంచరిస్తుంటాయి. కాబట్టి ఆ దుష్ట శక్తులన్నీ కొన్ని గ్రహశాంతులు చేయడానికి మన పెద్దలు మనకు అందించినటువంటిదే జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి ఈ విధంగా ఇటువంటి మృత్యుగండ దోషాలు పోవడానికి మనం యజ్ఞాలు కానీ యాగాలు కానీ చండీ హోమాలు కానీ ధన్వంతరి హోమం చాలా ముఖ్యం. వైద్యనాథుడు ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి శాంతి కానీ ఇలాంటివి చేసుకోవడం, ముఖ్యంగా రాహు కేతు శాంతికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అందుకే మనం భగవంతుని ఆరాధనకు దేవాలయాలకు వెళ్ళాలంటే మనకు అతీతమైన శక్తి పవిత్రతగా భగవంతుని ఆరాధించడానికి దేవాలయాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క హైందవ ధర్మశాస్త్రం ప్రతిదీ కూడా కాల గమనంలో వెళుతుంది. కాబట్టి మనం అది గమనించి ఈ మృత్యుగండ దోషాలు పోవడానికి ఒక సరైన మార్గములో నివారణ చేసుకోవాలి. స్వస్తి.